నమస్కారం. గ్లోబల్ హోమ్ కేర్ నర్సింగ్ సర్వీస్ హర్నాథ్ దాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఈ మధ్యనే నా భార్యకు సన్షైన్ హాస్పిటల్లో 2 మోకాళ్ళకి రీప్లేస్ సర్జరీ అయింది. ఆ సందర్భంలో ఒక కేర్ టేకర్ కోసం మేము వెతుకుతున్నప్పుడు అక్కడ హర్నాథ్ పేరుని చెప్పడం జరిగింది. నేను వెంటనే మా అమ్మాయికి చెప్తే మా అమ్మాయి హర్నాథ్ గారితో మాట్లాడడం, హర్నాథ్ ఇమీడియట్గా ఒక మంచి అమ్మాయిని, ముఖ్యంగా నర్సింగ్ అంటే సర్జరీ అయినా వాళ్ళను ఎలా చూసుకోవాలి, వాళ్ళకు ఏ రాత్రి ఎట్లా అవసరం ఉంటుంది, ఏ పగలు ఎలా అవసరం ఉంటుంది, వాళ్ళకు నొప్పులు ఎలా ఉంటాయి, ఎంత సేవ చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు ఐస్ ఎప్పుడు పెట్టాలి, ఎన్నోసార్లు ఐస్ అవసరం వస్తూ ఉంటుంది, నిద్రాభంగం అవుతూ ఉంటుంది. అయినా అట్లాంటి ఒక అమ్మాయిని, చక్కటి అమ్మాయిని మా కూతురులాగా పంపించడం జరిగింది. పంపించడం వల్ల మేము సరిపోయిన రోజులు, దాదాపు నెల కంటే ఎక్కువనే మేము మా ఇంట్లో ఉంచుకోవడం జరిగింది. సో నేను ఏం ఫీల్ అవుతున్నానంటే, ఒక ఉద్యోగిగా పంపించకుండా ఒక ఉద్యోగినిగా పంపించడం, ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తారు మేము పంపిస్తున్నామని అనుకుంటున్నాం. ఆ కుటుంబంలో కలిసిపోయేటువంటి అమ్మాయిల్ని, సర్వీస్ చేసేటువంటి వాళ్ళని తను మెయింటైన్ చేస్తూ ఈ రకంగా అవసరం ఉన్న వాళ్ళకి, సర్జరీ అయిన వాళ్ళకి, లేదా చేతగాని వాళ్ళకి, వృద్ధులు కాకుండా సరే వాళ్ళకైనా ఏదైనా ఇట్లాగే ఒక హోమ్ కేర్ సర్వీస్ అవసరమైనప్పుడు నేను ఎలాగైతే హర్నాథ్ గారిని సంప్రదించాను, మీరు కూడా హర్నాథ్ని సంప్రదించండి. మీరు చాలా సంతోషపడతారు, ఆ సర్వీస్కి మీరు చాలా ఆనందపడతారు. మీరు కూడా నాలాగే మిగతా వాళ్ళకి చెప్పేలాగా రికమెండ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హర్నాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్.